హాయ్ ఫ్రెండ్స్. పెద్దగా చెప్పు, వినపడట్లా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. కొంచెం పెద్ద చెప్పురా. చెప్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? What is your name? Your name? Good boy. సో అది ఫ్రెండ్స్, మా షన్నుగాడితో కొంచెం సేపు అట్లా సరదాగా. సో ఇంకా ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అంటే టిఫిన్లు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. పిల్లలకి కూడా మిల్క్ ఇచ్చేసాను, స్నానం కూడా చేయించాను. అక్కడ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పిల్లలకైతే స్కూల్ ఉండట్లేదు. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ వీక్ మొత్తం కూడా హాలిడే, అంటే స్కూల్ పెట్టొద్దు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసిందంట. గవర్నమెంట్ డిక్లేర్ చేసిందంట ఈ వీక్ మొత్తం స్కూల్ పెట్టద్దు అని చెప్పేసి. అంటే ఒకేసారి చెప్పలేదు కానీ బట్ డైలీ రేపు లేదు, స్కూల్ రేపు లేదని చెప్పేసి స్కూల్ నుంచి అయితే మెసేజ్ వస్తుంది. కానీ గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేసిందంట. మరి చూడాలి మరి ఈ వీక్లో, అంటే ఈ వీక్ మొత్తం కూడా హాలిడే ఇస్తారా లేదా అని చెప్పేసి. సో అంటే విజయవాడలో తెలిసిందే కదా, బాగా ఫ్లడ్స్ అయితే వచ్చాయి, అంటే వరద నీరు అయితే బాగా వచ్చేసింది. సో దానివల్లే స్కూల్ అయితే ఉండట్లేదు అనమాట. ఇంకా విజయవాడ మంగళగిరిలో వచ్చింది కదా, మీ దగ్గర కూడా వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నారు. మా దగ్గర అయితే ఏమీ లేదండి, మాకు నార్మల్ రెయిన్ అనమాట. మాకు సాటర్డే రోజు ఒక్కరోజు మాత్రమే బాగా హెవీ రెయిన్ పడింది అనమాట. అంటే ఇంకా తర్వాత రోజు అయితే తర్వాత నుంచి ఏం లేదు, జస్ట్ లైట్గా తుప్పర పడింది అంతేగాని సాటర్డే డే మొత్తం ఒకే ఫ్లోలో పడుతూ ఉంది రెయిన్ అయితే. ఇంకా నైట్ కూడా అలానే పడుండొచ్చేమో, నైట్ అయితే ఇంకా మనం చూడం కదా. సో ఇంకా తర్వాత అయితే ఏమీ లేదనమాట. సో మాకైతే అట్లా వరద రావడం ఏమీ లేదు. కానీ విజయవాడలోనే మీరు కూడా చూసే ఉంటారు ఆల్మోస్ట్ న్యూస్లో కానీ, ఇంక ఇట్లానే సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు కూడా ఆల్మోస్ట్ చూసే ఉంటారు. అసలు చాలా దారుణంగా వచ్చేసింది, ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు అట్లాగా. కానీ ఇంకా ఒక్కసారిగా విజయవాడలో అలా చూసేసరికి అందరికీ కూడా చాలా భయం వేస్తుంది. అంటే ఇంకా వాగులు కరకట్టలు అని చెప్పేసి ఇట్లా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఆ వర్షానికి ఆ ఫ్లోకి కట్టలన్నీ తెగిపోయి సో ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లోకి అయితే అట్లా వాటర్ వచ్చేసింది అనమాట. చూడ్డానికి చాలా భయంగా ఉంది. ఇంకా పాపం ఆ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే అసలు చెప్పలేమన్నమాట. ఆల్మోస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళని గవర్నమెంట్ తరపున అంతా కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళని సేఫ్గా ఉంచడము, సో ఇట్లాంటి ప్రికాషన్స్ అయితే తీసుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది మాకు ఇంతవరకు వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళే లేరు అని చెప్పేసి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మంచిగా సేఫ్గా ఉండాలనేసి కోరుకోవడమే. అసలు ఆలోచిస్తుంటే ఇంత వర్షము ఒక్క సాటర్డే ఫుల్ డే పడితేనే ఇలా ఉంది బాబు, ఇంకా 2 days 3 days అంటే అసలు ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది. ఎక్కడెక్కడ ఎత్తు ప్రదేశాల్లో ఉన్న వాటర్ అల్లా కూడా డౌన్ ప్లేసెస్లోకి వచ్చేసి ఇట్లా విలేజెస్లోకి రావడం నిజంగా అసలు ఫస్ట్ ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందా అనిపిస్తుంది అనమాట. ఈ వర్షం తగ్గితేనే కదా, పడకుండా ఉంటేనే కదా వాటర్ మట్టిలోకి డిజపియర్ అవ్వడం కానీ లేదంటే ఎటన్నా వెళ్ళిపోవడం కానీ జరిగేది. సో అందుకే అసలు ఫస్ట్ ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందా ఎప్పుడు పోతుందా అనిపిస్తుంది. సో అది ఇంక ఇవాళ అయితే తుప్పరే పడుతుందండి. ఇంక ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. నేను ఊరికి అట్లా వీడియో షూట్ చేస్తున్నాను కదా, ఇంక అందుకని నా వెనకే వచ్చేసారు. ఇంకా చెట్లు కూడా అసలు చూడండి ఒక్కసారిగా పెరిగిపోయాయి ఈ వర్షం దెబ్బకి. బెండ చెట్టు కానీ ఇంకా కంద చెట్టు వంగిపోయింది అనమాట. గాలి కూడా ఏమీ లేదు, బాగా వర్షమే ఉందన్నమాట. అయినా కూడా ఆ వర్షం ఫ్లోకి ఆ చెట్టు అయితే వంగిపోయింది. ఇంకా ఇక్కడైతే మా చన్నగాడు ఏడుస్తున్నాడు అనమాట. వర్షంలో ఆడుకుంటాడంట, నేనేమో వద్దని చెప్తున్నాను. ఇప్పటికే కొంచెం కోల్డ్ ఉంది, ఇంకా ఈ వర్షాలకి వైరల్ ఫీవర్స్ కూడా బాగా ఎక్కువైపోయాయి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కోల్డ్ అని కఫ్ అని దానివల్ల ఇంకా ఫీవరు, సో వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువైపోయాయి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని అయితే అసలు వర్షంలోకి పంపించొద్దు. అక్కడ ఇంకా మా వాళ్ళు ఆడుకుంటానన్నారు, నేను వద్దని చెప్పేసి లోపలికి లాక్కొచ్చాను. అందుకే ఇంకా మా చన్నగాడు ఏడుస్తున్నాడు అనమాట. సో ఇంకా లోపలికి వచ్చేసి తలుపేసేసాను, మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు అందుకని చెప్పేసి. ఇంక ఇక్కడైతే వంట పని చూడాలన్నమాట. సో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా చేసుకోవచ్చు అనేది ఒక 2 రెసిపీస్ అయితే చూపిస్తాను ఇవాళ వ్లాగ్లో మీకు. ఒకటి వచ్చేసి కర్రీ చేస్తున్నాను అండ్ ఇంకొకటేమో స్వీట్ అనమాట, అంటే పచ్చి కొబ్బరితో హల్వా లాగా. సో ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరితో కర్రీ, దానికోసం అక్కడ మునక్కాయలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఇంకా పచ్చి కొబ్బరి ఆ చిప్ప నుంచి ఈజీగా రావడానికి ఒక చిన్న టిప్ ఏంటి అంటే, మనం ఇట్లా స్టవ్ మీద పెట్టేసామనుకోండి, స్టవ్ మీద ఫ్లేమ్ మీద ఒక 2-3 minutes అట్లా పెట్టేసేసి తర్వాత సైడ్కి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత మనం చిప్ప నుంచి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మొత్తం మనకి చిప్ప ఎలా ఉందో అట్లనే ఈజీగా ఊడొచ్చేస్తే చూపిస్తాను. అక్కడ
అయితే ఒక 2-3 మినిట్స్ అట్లా ఫ్లేమ్ మీద పెట్టేసి ఇంకా పక్కకు తీసాను అనమాట రెండు కూడా. ఇంకా తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే జీరా వేసేసి, అలాగే ఒక 3-4 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసి, ఇంక ఇక్కడైతే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ కూడా కేజీ 60 రూపీస్ అంట. వెజిటబుల్స్ కూడా ఇంకా కాస్ట్ పెరిగిపోతాయి. అసలు ఇప్పుడు వచ్చిన ఈ వర్షం వల్ల నిజంగా పంట పొలాలకు కూడా చాలా చాలా నష్టము. అసలు వరి పొలాలు మెయిన్లీ చక్కగా విత్తనాలు పెట్టేసి ఎదబెట్టడము చేసి మంచిగా గ్రో అవుతున్న టైంలో ఇట్లా వర్షం వచ్చేసి అసలు పంట పొలాలు అసలు కంటికి ఏ మాత్రం కనిపించట్లేదు. చూస్తుంటే మొత్తం కూడా సముద్రం లాగా అసలు మొత్తం వాటరే కనిపిస్తుంది అనమాట. ఎక్కడ కూడా అసలు ఎవరి పొలం ఏంటి అనేది కూడా అర్థమే అవ్వట్లేదు. అంత బాగా వచ్చింది. అసలు ఈ వర్షం వల్ల నష్టమే తప్పిస్తే ఎక్కడ కూడా లాభమే లేదు. సో అట్లా ఇంకా అన్నిటికి కూడా మేబీ కాస్ట్ అయితే పెరిగే ఛాన్స్ ఉంటుంది వెజిటబుల్స్కి ఇంకా వాటికి కూడా. సో అది ఇంకా అక్కడైతే చూసారు కదా ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి, అందులోనే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసాను అనమాట. అక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈ లోపు అయితే ఇక్కడ చూసారు కదా చిప్ప నుంచి కొంచెం చల్లారనివ్వండి. ఒక 3-4 మినిట్స్ సైడ్కి పెట్టేస్తే కొంచెం చల్లారుతుంది కదా. ఈ లోపు మనం నైఫ్తో ఇట్లా సైడ్ నుంచి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా సైడ్ నుంచి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. చిప్ప కూడా మనకి కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఒకసారి వాష్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అట్లాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా అక్కడక్కడ కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కనిపించేలాగా అట్లాగా కోర్సుగా మనం మిక్సీ చేసుకోవడమే. సో ఇంక ఇక్కడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఆ పచ్చివాసన పోయిన తర్వాత మునక్కాయలు వేసాను అనమాట. మా చెట్టు మునక్కాయలు కూడా మంచిగా వచ్చాయన్నమాట. ఇప్పుడు మునక్కాయలు వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మునక్కాయల్ని కొంచెం సేపు అట్లా మగ్గించుకోవాలన్నమాట. అంటే కొంచెం పచ్చి వాసన అట్లా వస్తుంది కదా. సో ఆ వాసన లేకుండా ఒక 3-4 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ అట్లా పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకొని ఆ పచ్చిశనగపప్పు వాటర్ మొత్తం తీసేసి వేసుకున్నాను. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్న పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి సేమ్ నాన్ వెజ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే నాన్ వెజ్ కాదులేండి, బట్ కొంచెం ఇంచుమించుగా ఆ టేస్ట్తో చాలా బాగుంటుంది కర్రీ అయితే. మా ఇంట్లో ఇవాళ వెజిటబుల్స్ ఏం లేవు, ఆనియన్స్ కూడా లేవు. ఇక తప్పక మార్నింగ్ వెళ్ళి అత్తయ్య తీసుకొచ్చారనమాట. 60 రూపీస్ అంట 1 కేజీ. ఇంక ఈ పచ్చి కొబ్బరి అలాగే మునక్కాయలు. మునక్కాయ చేద్దామంటేనేమో ఆనియన్స్ కాస్ట్ ఉన్నాయి కదా, అందుకే ఇంకా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరితో చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా కర్రీ ట్రై చేయండి. సో ఇంకా తర్వాత చూసారు కదా పచ్చి కొబ్బరి అయితే వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులోనే గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసాను అనమాట. నియర్లీ ఒక 2.5 గ్లాసెస్ వరకు ఏమో వేసాను. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారము, ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మునక్కాయ కొంచెం కుక్ అయ్యేంత వరకు ఉంచుకుంటే మనకి కర్రీ రెడీ. సో ఇంకా అక్కడ కర్రీ ఉడుకుతూ ఉంది. ఇంక ఈ లోపేమో మా పిల్లలు ఇదిగోండి చక్కగా కూర్చొని రాసుకుంటున్నారు అనమాట. మా అన్నగాడు కూడా ఈ మధ్య మంచిగా కూర్చొని రాసుకుంటున్నాడు ఏదో ఒకటి. పెద్దవాళ్ళని చూసి చిన్న వాళ్ళు నేర్చుకుంటారండి. వాస్వికి ఎక్కువ ఇంట్రెస్ట్. సో వాడిని చూసి మా చిన్నోడు కూడా ఇట్లా ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటున్నాడు అనమాట ఈ మధ్య. సో అట్లా హాలిడేస్ టైంలో మా వాస్విక్ వాడు ఏంటంటే కొంచెం సేపు ఆడుకోవడం అని, కొంచెం సేపు ఇట్లా ఏదో ఒకటి రాసుకుంటూ ఉండడం అని వాడే అడుగుతాడు. మేమేం ఫోర్స్ చేయమన్నమాట. కూర్చొని రాసుకో అని చెప్పేసి వాడే బుక్ మమ్మీ, పేపర్ మమ్మీ అని చెప్పేసి వాడే రాసుకుంటూ ఉంటాడు. ఓకే గుడ్. నాప్ కాదులే, సాజ్ ఏంది సాగ్. నువ్వు సాజ్ అంటే నాకు కూడా సాజ్ అని వస్తుంది. సాగ్ నువ్వు నీ పేపర్లో రాసుకో తల్లి. సాగ్. నువ్వు ఏ రాయి సాగ్ శాప్ కాదు, సాగ్. నెక్స్ట్ మ్యాట్ అంటే ఏంటి? చాప. మ్యాట్. ఏంటి సామి అబ్బాయి కలర్స్ నువ్వు తీసుకోవద్దు, మళ్ళీ ఏడుస్తాడు. ఏ రాసావంటే బొంగ తల్లి? ఏ రాసావా చూపి. ఎవరు రాశారు? బీరాయ్. మరి బీరాయ్
మీరే దీన్ని ఏం చెప్పినా చూడు బి నేర్పించు అబ్బాయికి ఏబిసిడీలు నేర్పించు. ఎట్లా గీసు ఎట్లా చూడు ఇది చూడు ఎట్లా ఎట్లా స్టాండింగ్ లైన్ గీసి ఎట్లా గీసి ఎట్లా రాయ్. రాయ్. సో అట్లా 3 లెటర్ వర్డ్స్ అవి ఉంటాయి. ఎక్ట్ వర్డ్స్ అని, యాన్ వర్డ్స్ అని అట్లా ఉంటాయి కదా, అవి ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్నారనమాట మా వాడికి. సో అవి ఇంకట్లా కొంచెం స్పెల్లింగ్ రాయమని అట్లా చెప్తూ ఉన్నాను. సో ఇంకట్లా వాళ్ళైతే రాసుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయిందండి. చూడండి మంచిగా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా. మీరు ట్రై చేయండి, ఎప్పుడన్నా ట్రై చేయకపోతే కనుక ఇట్లాగా చాలా బాగుంటుంది. రైస్లోకి ఉట్టిగా తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. అంత స్పైసీగా ఏమీ చెయ్యం కదా, పచ్చి కొబ్బరి ఫ్లేవర్తో కొబ్బరి ముక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసాను అనమాట. వేసి ఒకసారి సాల్ట్ కారం చెక్ చేసుకోండి. నాకైతే రైస్లోకి కొంచెం సాల్ట్ తగ్గిందనమాట. సో కొంచెం పడితే బాగుండు అనిపించింది, కానీ ఇంకా తర్వాత అయితే అడ్జస్ట్ చేసాలేండి. సో అది వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అది ఇవాళ లంచ్లోకి అయితే ఇట్లాగా పచ్చి కొబ్బరి అలాగే మునక్కాయ కర్రీ అయితే చేశాను. సో అది ఇంకక్కడి నుంచి ఆ తర్వాత కొంచెం సేపు అట్లా మీకు మా మునగ చెట్టు చూపిద్దామని చెప్పేసేసి ఇంకా డాబా పైకి అయితే వస్తున్నాను అనమాట. అది చూడండి మునగాకైతే ఇంకా మొత్తం కూడా రాలిపోయింది. ఇంకా డాబా చూడండి మొత్తం నల్లగా అయిపోయింది అనమాట ఈ వర్షం దెబ్బకి. వర్షం పడితే చాలు ఇట్లనే ఆల్మోస్ట్ అందరివి కూడా ఇలానే ఉంటాయిలేండి, బ్లాక్గా అయిపోతాయి మరి ఎందుకో కానీ డాబాలు పైన ఇట్లాగా. సో ఇంకా ఆకు మొత్తం కూడా రాలిపోయింది, మంచిగా పడినాయి అనమాట కాయలు అయితే. అదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడేనమాట మంచి సీజన్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి నాకు తెలిసి ఒక నెల అటు ఇటుగా అనుకుంటా ఇట్లానే మంచి గాలి వాన వచ్చి అప్పుడు కొమ్మలు కూడా విరిగిపోయాయి అనమాట. ఇట్లానే డాబా పైన పడిపోయాయి. అప్పుడు నేను మీకు చూపించాను, మరి మీకు గుర్తుందో లేదో కానీ అప్పుడు కూడా ఇట్లానే మంచి గాలి వాన వస్తే కొమ్మలు అయితే విరిగిపోయాయి. ఈసారి అంత గాలి ఏం లేదు, సో దానివల్ల కొమ్మలు ఏం విరగలేదు అనమాట. కానీ మంచిగా పూతబడింది, అంటే కాయలు మంచిగా పడ్డాయి అనమాట. సో అది అమ్ముకుంటామండి మేము కాయలు అయితే. మా అత్తయ్య అమ్ముతారనమాట. ఊళ్ళో వాళ్ళకి ఎవరికన్నా కావాలి అంటే వచ్చి కొనుక్కుంటారు, లేదంటే తెలిసిన వాళ్ళకి ఇస్తే అంటే ఒక బంచ్ లాగా అట్లా కట్టేసి ఇస్తారనమాట. సో ఇంకా వాళ్ళే వెళ్ళేసి అమ్ముకొస్తారు, అంటే మా చుట్టుపక్కల దగ్గరలో ఉన్న ఇల్లు దగ్గరికి వెళ్ళేసి అమ్ముకొస్తారనమాట. సో అది సో ఇంకా చుట్టూతూ మా ఊరు అయితే అట్లా ఉంటుందండి. ఈ మధ్య కొంచెం బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఈ మధ్యన కాదులేండి, కొంచెం అట్లా ఎప్పటి నుంచో డెవలప్ అవుతూ వస్తుంది. అందరూ కూడా బిల్డింగ్స్ కట్టడము సో అట్లా చేస్తూ ఉన్నారు. కొంచెం రాజధాని ఏరియాకి దగ్గరగా ఉంటుంది కదా మా ఊరు. అంత బాగానే ఉంది కానీ రోడ్డేనండి అసలు మా ఊర్లో మరి చాలా దరిద్రంగా ఉంటుంది అనమాట. వర్షం పడినప్పుడు అయితే అసలు కొన్నిసార్లు భయం కూడా వేస్తుంది, ఎక్కడ స్కిడ్ అవుతామా అని చెప్పేసి. మరి ఆ రోడ్డు వేసేవాళ్ళు ఎప్పటికొస్తారో ఏమో కానీ బయటికి చూడాలి. సో అది ఇంక అక్కడ నుంచి ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయితే ఇంకా స్వీట్ చేస్తున్నాను అనమాట పచ్చి కొబ్బరితో. పచ్చి కొబ్బరి చిప్పలు పండగలకి అట్లా కొట్టినవి శ్రావణ మాసంలో. సో ఇంకా అట్లనే ఉండిపోయి వీటిని ఎలా అయినా ఇవాళ అవగొట్టేయాలి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఏమో వెజిటేబుల్స్ లేక కర్రీ చేశాను కదా, ఇంకా 2 చిప్పులు ఉన్నాయి, వీటితో కూడా స్వీట్ చేస్తే ఇంకా వీటి పని అయిపోతుందిలే, మళ్ళీ వినాయక చవితి వస్తుంది అప్పుడు కొడతాం కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే స్వీట్ చేసేస్తున్నాను అనమాట. సో పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోనే ఒక 2 ఇలాచీ కూడా వేసాను అనమాట. కొంచెం కోర్సుగా మిక్సీ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని కాజు అలాగే బాదం పప్పు వేసి ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత మనం కోర్సుగా మిక్సీ చేసుకున్న ఇదిగోండి పచ్చి కొబ్బరి అయితే వేసేసుకున్నాను అనమాట. ఈ నెయ్యిలో వేసుకొని కొంచెం త్వరగా అడుగు పట్టినట్లు అనిపిస్తుంది కాబట్టి ఒక 3-4 మినిట్స్ పాటు ఇట్లానే మనం మిక్స్ చేసుకుంటూ దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇట్లా ఫ్రై అవుతున్న టైంలో నాకు ఇక్కడ 2 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలు అయితే అయ్యాయి. సో 1 కప్పు వరకు పాలైతే మిక్సీ జార్లో అడుగున కొంచెం కొబ్బరి ఉంటుంది కదా, సో అందుకని మిక్సీ జార్లో వేసి తొలుపుకొని వేసుకున్నాను అనమాట. ఇట్లా పాలల్లో పచ్చి కొబ్బరి ఉడికిస్తే చాలా బాగుంటుంది అనమాట హల్వా టేస్ట్. అందుకని 2 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలకి 1 కప్పు పాలు వేసి ఇట్లా ఇదిగోండి చూడండి మనకి పచ్చి కొబ్బరి అయితే ఆ పాలల్లో ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. సో కొంచెం సేపటికి ఏంటంటే ఆ పచ్చి కొబ్బరి అంటే పాలు మొత్తం కూడా పచ్చి కొబ్బరి అబ్జర్వ్ చేసేసుకొని మనకి ఇదిగోండి మంచిగా ఇట్లాగా కొంచెం డ్రైగా అయిపోయినట్లు ఉంటుంది అనమాట. సో ఈ స్టేజ్లో ఏంటి అంటే 2 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలకి 1 కప్పు వరకు బెల్లం పౌడర్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. సో
మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా బెల్లం వేసుకోవచ్చు, లేదంటే పటికి బెల్లం ఉంటది కదా! రాక్ షుగర్ అంటాము. సో, అది గూడా మీరేంటంటే పౌడర్ లాగా చేసేసి మిక్సీ జార్‌లో వేస్తే మనకి పౌడర్ లాగా అయిపోతది. సో, పౌడర్ లాగా చేసేసుకొని ఇట్లా వేసేసుకోవచ్చనమాట. సో, మీ ఇష్టం షుగర్ అయినా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు షుగర్ ఎందుకులే అని చెప్పేసి నేను పెద్దగా షుగర్ వాడడమే చాలా తక్కువనమాట. ఏ స్వీట్ చేయాలన్నా ఎక్కువగా కొన్ని వాటిల్లో మాత్రమే షుగర్ యూజ్ చేస్తాను. బట్ మోస్ట్‌లీ షుగర్ స్వీట్స్ చాలా తక్కువ చేస్తాననమాట. ఈ మధ్య షుగర్ యూజ్ చేయాలన్న వాటిల్లో కూడా పటికి బెల్లమే వేస్తున్నాను ఎక్కువగా. సో, ఇక్కడైతే నేను చూసారు కదా! ఒక కప్పు వరకు బెల్లం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆ బెల్లం గూడా మనకి అంటే ఆ బెల్లం కొంచెం కరిగే కొద్దీ దానిలోంచి వాటర్ వస్తాయి చూడండి. ఇక్కడ వస్తున్నాయి చూడండి. సో, అట్లా మనకి వాటర్ గూడా ఏమీ లేకుండా మంచిగా కుక్ అయిపోవాలి. అంటే ఫ్రై అయిపోవాలనమాట. సో, ఇంక పక్కనైతే నేను కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఇవాళ హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నాను. సో, కొంచెం జెల్ అప్లై చేసుకుందాము హెయిర్‌కి అని చెప్పేసేసి అక్కడైతే కొంచెం వాటర్‌లో ఫ్లాక్స్ సీడ్స్ వేసేసి ఆ వాటర్‌ని గూడా బాగా మరిగిస్తున్నాననమాట. సో, ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా! బెల్లం మొత్తం గూడా బాగా కరిగిపోయి మనకి ఇట్లా మంచి కొంచెం డ్రై అయిపోయినట్లు ఉంది. ఆ ప్యాన్ నుంచి కూడా కొంచెం అట్లా సెపరేట్ అవుతున్నట్లు ఉంది. సో, ఇప్పుడేంటంటే ఫైనల్‌గా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి సింపుల్‌గా పచ్చి కొబ్బరితో హల్వా రెడీ అనమాట. సో, సింపుల్ స్వీట్ అండి. చాలా బావుంటది. ఇంటికి ఎప్పుడన్నా గెస్ట్‌లొచ్చినప్పుడు గూడా చాలా తక్కువ టైంలో మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే గనక ఇట్లా ట్రై చేయండి. సో, రవ్వ లడ్డులేంటి కొబ్బరి ఉండలు గూడా చేసుకోవచ్చు. బట్ కొబ్బరి ఉండలు చేసేంత కొబ్బరైతే లేదు. 2 చిప్పలే ఉన్నాయి. సో, మళ్ళీ ప్రత్యేకంగా కొబ్బరి ఉండలు ఎందుకులే. ఇట్లా స్వీట్ చేస్తే అందరం తలా ఒక 2 స్పూన్లు తిన్నామంటే అయిపోతది. అందుకని చెప్పేసేసి ఇంక అట్లా స్వీటే చేశాననమాట. సో, అది టేస్ట్ చాలా బావుంటది. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. సో, ఇంక ఇక్కడైతే ఫ్లాక్స్ సీడ్స్ బాగా మరిగిపోయాయి ఆ వాటర్. సో, ఒక 4, 5 నిమిషాలు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే చాలు మనకి ఇట్లా జెల్ రెడీ అవుతది. సో, ఇదిగోండి నాకు చాలా కొంచెం ఎక్కువ వాటరే వేసాననమాట. కొంచెం ఎక్కువ ఫ్లాక్స్ సీడ్సే వేసాను. కొంచెం ఎక్కువ జెల్ వచ్చింది. రిమైనింగ్‌ది అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసి స్టోర్ చేసుకుంటాను. సో, ప్రస్తుతానికి నాకు కావాల్సిందంత తీసుకొని నేను ఇందులో కొంచెం ఒక 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే వేసి మిక్స్ చేస్తున్నాననమాట. నేను హెయిర్‌కి ఆయిల్ పెట్టడం చాలా తక్కువ గదా! సో, అందుకే ఎప్పుడు ప్యాక్ పెట్టుకోవాలన్నా అంటే ఎప్పుడు ఇలా జెల్ పెట్టుకోవాలన్నా సరే నేను ఆయిల్ వేసేసుకుంటాననమాట. ఆయిల్ గానీ, ఎలోవెరా జెల్ గానీ, లేదంటే మీకు వైటమిన్ సి క్యాప్సూల్ వేసుకోవాలనిపిస్తే క్యాప్సూల్ గూడా వేసుకోవచ్చనమాట. నేనైతే ఓన్లీ ఆయిల్ మాత్రమే వేశాను. వేసేసి అది ఇంకా హెయిర్‌కి అప్లై చేస్తాను. సో, ఇదిగోండి ఇక్కడైతే మా వాళ్ళు బయట కూర్చొని అట్లా స్వీట్ అయితే తింటున్నారు. ఇంక ఇదేననమాట ఇవాళ స్నాక్. స్వీట్ అంటే పెద్దగా తినలేం గదండీ. జస్ట్ కొంచెమే తింటాము. ఎక్కువ తినలేము. కానీ ఇంక ఇవాళ ఇదే మా పిల్లలకి స్నాక్ అయితే. సో, అది ఏవో ఒకటి తింటూనే ఉన్నారులెండి. కేక్ అని చెప్పేసి ఇంకా స్నాక్స్ ఉన్నాయి ఇంట్లో. అవి ఇవి ఏవో ఒకటి తింటూనే ఉన్నారు. సో, అందుకే ఇంకా వేరే స్నాక్ అయితే ఏం చేయట్లేదనమాట. ఇంకిక్కడైతే నేను జెల్ అప్లై చేసుకుంటున్నాననమాట. సో, మీకు చాలామందికి తెలుసు. నేను అడుగుతున్నారు గూడా ఇంకా అడుగుతున్నారు. మీ హెయిర్ కేర్ చెప్పండి. మీ హెయిర్ కేర్ రొటీన్ చూపించండి అని జెప్పేసి. నేను ఇది తప్ప నిజంగా ఏది అప్లై చేయనబ్బా! ఫ్లాక్స్ సీడ్స్ జెల్. నా హెయిర్ ఇంతకుముందు చాలా రఫ్‌గా ఉండేదనమాట. సో, చిన్నప్పుడు ఎక్కువ కుంకుడుకాయలు ఇంకా మా అమ్మ ఏంటంటే చిన్నప్పుడు మందారాకులు అది పేస్ట్ చేసేసి హెయిర్‌కి పెట్టేసేదనమాట. ఇంకా తర్వాత హాస్టల్ నేనంత కేర్ తీసుకునేదాన్ని గాదు. కానీ మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను ఇట్లా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే పెట్టేసుకుంటున్నాను. సింపుల్‌గా ఉంటుంది. అండ్ హెయిర్ గూడా చాలా స్మూత్‌గా చాలా బావుంటదనమాట. నా హెయిర్ ఇంతకుముందు చాలా రఫ్‌గా ఉండేది. కానీ ఇది అప్లై చేసినప్పటి నుంచి మరీ సిల్కీగా అయిందని చెప్పను. బట్ స్మూత్‌గా చాలా బావుంటుంది. చిక్కు గూడా ఉండట్లేదనమాట. ఈజీగా వచ్చేస్తుంది చిక్కున్నా గూడా. సో, అది నా హెయిర్ ఇంత పెరిగింది, అంత పెరిగింది అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే కొంతమందికి జీన్స్ వల్ల గూడా హెయిర్ గ్రోత్ అనేది ఉంటది. సో, మా అమ్మది ఇంతే ఉంటదనమాట హెయిర్. సో, మా అమ్మ సాలే వచ్చినట్లుంది నాకు. ఇంకా నాది గూడా ఇంతే ఉంటది. ఎన్ని యూజ్ చేసినా ఇంకా పెరగదనమాట. కానీ ఉన్న హెయిర్‌ని మనం ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ లాస్ అవ్వకుండా. సో, దానికోసం నేనైతే ఇదే యూజ్ చేస్తాను. అండ్ ఒక స్మూతీ నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. సో, అది హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే ఇదిగోండి నా హెయిర్ ఇలా ఉందనమాట. సో, మంచిగా స్మూత్‌గా చాలా బావుంటది ఇది అప్లై చేయడం వల్ల. సో, అది. సో, ఇది తప్ప నేనైతే ఏమీ యూజ్ చేయట్లేదండి ప్రస్తుతానికి. సో, మరి ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.